రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన తోట గంగారాం జిల్లా కేంద్రంలోని 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ గా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో 3వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ పై పడ్డారు గంగారాం. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తాళ్ల సాయంతో గంటల పాటు శ్రమించి తీవ్రంగా గాయపడిన గంగారాంను బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు గంగారాంకి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్, 2 కూతుర్లు గౌతమి, మీనాలున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన తోట గంగారాం జిల్లా కేంద్రంలోని 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ గా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో 3వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ పై పడ్డారు గంగారాం. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తాళ్ల సాయంతో గంటల పాటు శ్రమించి తీవ్రంగా గాయపడిన గంగారాంను బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు గంగారాంకి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్, 2 కూతుర్లు గౌతమి, మీనాలున్నారు.